అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అదే వెంకటాచలమఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదే వెంకటాచలమఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు అదే చూడుడు అదే మృక్కుడు ఆనందమయము అది చూడుడు అదే మృక్కుడు ఆనందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము ఘటనల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము అదివో అల్లదివో శ్రీహరివాసము కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదివో భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము హరి ఓం తత్సత్. నమో వెంకటేశాయ. అబ్బాయేమో కోనేటి రాయుడు, కోరుకునేటి వారినెన్నడూ ఎడబాయడు, కొండల కావల కొలువైన కోటి సూర్యుల తేజోమయుడు. బాగానే ఉంది. అంతవాడు ఇంతవాడంటూ ఎంతసేపు అబ్బాయి గురించి చెప్పడమేనా? అమ్మాయి సంగతులేం చెప్పరే అనుకుంటున్నారా? అల్లదిగో మెల్లమెల్లగా వస్తోంది పెళ్లి కూతురు. 7 కొండల శృంగం లాంటి వరుడికి పాలకడలి తరంగం వంటి వధువు. నల్లని వాని గుండెలో వలపు జల్లులు జల్లగా, అల్లన మెల్లన చల్లగా అందరి ఎద జల్లన, కాలి అందియలు గల్లనగా కళ్యాణ మండపాన కాలూనింది అలమేలు మంగ. పాదాల కదిలింది పద్మావతి, వరుని చెంత కూర్చుంది వరలక్ష్మి. గౌరీ పూజానంతరం మగడు కాబోయే మధుర మూర్తికి ఎదురుగా తల వంచింది మహాలక్ష్మి.
జీలకర్ర బెల్లం కలగలుపై వధూవరుల తలలపై నెలకొన్న సుముహూర్తాన గళాన మంగళసూత్రం కాంతులీనిన క్షణాన తలంబ్రాల తతంగం, హద్దెరుగని ఆనంద తరంగం. పట్టిన తెర తొలగింది. పాలకడలి పట్టి తన పిడికిట పట్టిన తలంబ్రాల చేతిని నీలకుంతలుని శిరస్సుపై సరసంగా ఎత్తిపట్టింది. తాను అతనికి ఎడం కావడం ఇష్టం లేక ఎడమకు ముఖం తిప్పి ఎంచక్కా నవ్వుతోంది కిలకిల నగవుల క్షీరాబ్ధి కన్య, ముత్యాలహారాల మురిపెంపు ముగ్ధ, పేరెంటాళ్ల మధ్యన పెనిమిటినే చూసే చిరుసిగ్గుల మొగ్గ. వకుళాదేవి ఆకాశరాజులు వియ్యమందుకుంటున్న వేళ రత్నాల రాగరంజితమైన బియ్యమందుకుని శ్రీకరుని శీర్షాన పోస్తోంది. సిరితల్లి శ్రిత కల్పవల్లి జగత్పతి కన్నా ముందే జాలువారుస్తోంది. ఏమిటది? తలను తలపై, ప్రాలు అంటే బియ్యాన్ని, అవే తలంబ్రాలు. హరికి సిరికి వలపుల తలపై ఇరువురి తలపై నుంచి మనకై కురిసే ఆశీసీకరాలు. తలంబ్రాల సంబరాలలో తల్లి మాలక్ష్మి జడను తురిమిన జాతివన్నె పూల ఘుమఘుమలు వనమాలి శ్వాసను సువాసనా సంపన్నం చేస్తున్నాయి. అప్పగింతలు పెట్టి అంపకం చేసే వరకు జరిగిన వేడుకలన్నింటికీ కట్టిన చీరను కట్టకుండా పెట్టెడు పట్టు పుట్టాలను కట్టి దేనికైనా పెట్టి పుట్టాలన్నట్లుగా మాధవునికి నిధానమై నిర్మలానురాగాన నిదానంగా వేంకట విపు కౌగిట వెన్నెల్లే కరిగింది, వెన్నెలల్లే మెరిసింది, కులుకులొలికి మురిసింది. ఎగసి ఎగసి అలసి సొలసి ఐక్యమైపోయింది. హరి ఓం తత్సత్. స్వామి, మిగిలిన ఉత్సవం అంటే తలంబ్రాల వేడుకే కదా? తిరుమల తలంబ్రాలు పైకి వేడుకగా కనిపిస్తుంది కాని అందులో గొప్ప అర్థం, అంతరార్థం ఇమిడి ఉంది సుమా. తలంబ్రాలు ఒక శుభ సంకేతం, ఆనందమయ జీవితానికి మధురమైన ఆహ్వానం, అనురాగభరిత భవిష్యత్తుకి అదొక ఆశీర్వచనం. మానవులమైన మనకవి వ్యక్తిగత జీవితానికి సంబంధించినవైతే పరమాత్ముడి కళ్యాణంలో అవి లోక శ్రేయస్సును కాంక్షించేవి. ప్రాలు అంటే బియ్యం, తలను పోసే ప్రాలు కాబట్టి తలంబ్రాలయ్యాయన్నమాట. ఎంతైనా కవిత్రివి కదా. పోండి స్వామి. బియ్యం సౌభాగ్యానికి చిహ్నం, బియ్యం సంపదకి నిదర్శనం, బియ్యం కళ్యాణకారకు, బియ్యం మంగళకరం. అందుకే మంగళకరమైన ఈ బియ్యంతో 3 మార్లు దంపతులు ఒకరినొకరు అభిషేకించుకుంటూ ఆత్మీయతని, ఆనందాన్ని కలిపి భవిష్యత్తును సుఖమయం చేసుకోవడానికి సహజీవనం వైపు సాగిపోతారు. లోక కళ్యాణాన్ని కాంక్షించి, సమస్త జీవకోటి శుభాన్ని ఆకాంక్షించి నిఖిల జగతి సౌభాగ్యాన్ని ఆశించి పద్మావతీదేవి తన పిడికిట తలంబ్రాలతో సిగ్గుల మొగ్గగా ఆ మధుర గడియ కోసం ఎదురు చూస్తోంది.
అమ్మ చూసిన ఆ మనోహర క్షణం రానే వచ్చింది. ఆ దివ్యోత్సవం కనుల పండుగగా జరగబోతోంది. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. మెపు పేరు కుచ్చ సిగ్గుపడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, మెపు పేరు కుచ్చ సిగ్గుపడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెండెము వెట్టే పెండ్లి కూతురు, నెరబిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు, నెరబిరుదు మగని కంటే పెండ్లి కూతురు. పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు. పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. చీరలు గట్టే పెండ్లి కూతురు. పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను, గట్టిగా వెంకటపతి కౌగిటను. వడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను, వడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. హరి ఓం తత్సత్. నమో వెంకటేశాయ.
ఆది దంపతులు లక్ష్మీనారాయణులు. వారి సంసారసార ఫలితమే ఈ ప్రపంచం. రమారమణుల రతీ విలాస వికాసమే ఈ చరాచర విశ్వ చైతన్య కారణ వైశిష్ట్యం. పద్మావతి శ్రీనివాసుల జంటంటే పరమ మాతాపితలైన మహాలక్ష్మి మహావిష్ణువుల మహోన్నత అంశాద్వైతమే. వారిరువురి సరసాల చెరసాలలో చిక్కి ఉక్కిరి బిక్కిరయ్యే శృంగార భావనామూర్తిమత్వపు సొగసు సోయగాల శోభన ప్రకాశాన్ని గాటంపు గేయాన వాటంగా వర్ణిస్తున్నాడన్నమయ్య. అమ్మ అధరాల కస్తూరి చిహ్నాలు, కనుకొనల కెంపుల పరికింపులు, తీయని కొనగోటి గాయాలు, బిగి కౌగిట ఎగసిన నిట్టూర్పుల ఆవిరుల వర్ణనలే తన అక్షరాల విరులుగా అర్చిస్తున్నాడన్నమయ్య. శ్రీనివాసుని తనువున అలదిన కస్తూరి ఆయన దేవేరి అయిన పద్మావతి చివురు పెదవులకు అలా అలా అంటి ఉండడం ఆశ్చర్యంగా లేదు. బహుశా గాఢమైన కౌగిట చిక్కిన వేళ స్వామివారి మేనంతా అల్లుకున్న పారవస్యంలో అమ్మవారి దేహమంతటా అంటుకున్న ఆ కస్తూరి చూర్ణం ఆమె పెదవుల చివుళ్లకు ఆరారా అంటినదేమో. అధరాల శోభిల్లే కస్తూరి రేణువుల్ని చూస్తుంటే అది ఆ శృంగార రాయనికి ఈ సింగారి రాసిన ఆహ్వాన పత్రికలోని అక్షరాల దస్తూరిలా ఉంది. విభుడైన వెంకటేశ్వరునిపై వలపుతో వాడిదేరి నాటుకున్న అమ్మవారి చూపులకు ఆకరమైనందుకేనేమో ఆమె కన్నులంత ఎరుపెక్కి ఉన్నాయి. గుచ్చి తీసిన కత్తి మొన కొనభాగాని కట్టిన నెత్తుటి గుర్తుల్లా అరుణారుణంగా శోభిల్లుతున్నాయి. తల్లి ఉన్నత వక్షోజ భాగాన లోలోతుగా దిగిన ఆ పెనిమిటి కొనగోటి మొనల చిన్నెలు చూస్తే నెలవంకలే తలపునకు వస్తున్నాయి. సదా వెంకటేశారాధకుడైన సంకీర్తనాచార్యుని సాహిత్యానికి సాయపడని వస్తువులేమున్నాయని. శ్రీదేవి చిన్నెలన్నీ పరికిస్తున్నారు చెలులు. పెదవుల కస్తూరి, కన్నుల కెంజాయ, శరీరాన శోభిల్లే శశిరేఖలు, వీటితో పాటు వేసంగి వెన్నెలలా ఉన్న అలమేలు మంగ చెక్కిళ్ళు, మెరుపులీనుతున్న ముత్యాల జల్లుల్ని కూడా. ఇంతకీ అవేమిటి? ముత్యాల కాదు కాదు, స్వామిని కూడిన భామిని మొగమున నిగనిగ చెక్కిళ్ళ ధగధగలాడే సురతపు చెమటల సుఖ చిహ్నాలు. అలా జాల్వారే ఆ బిందువులే సర్వ జగత్ కళ్యాణ కారణ ఆశీస్ సింధువులు. హరి ఓం తత్సత్. స్వామి, మీ పాదధూళితో ఈ పెనుగొండ నగరం ధన్యమైనది. మీ ఆశీస్సులతోనే ఇంత గొప్ప విజయాన్ని సాధించగలిగాం. సాళువ నరసింహరాయ, తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దివ్య ఆశీస్సులు మీపై సర్వదా ప్రసరించుగాక. స్వామి, ఈ ఆనంద ఘడియల్లో తమరిని ఒక కోరిక కోరాలని. నీవంత ప్రేమగా కోరినప్పుడు నేను కాదంటానా? స్వామి, సంకీర్తనాచార్యులైన మీరెన్నో కీర్తనలు రచించారు. భక్తి, ధర్మం, వాత్సల్యం, కరుణ, శ్రద్ధ ఇలా ఎన్నెన్నో తమ కీర్తనల్లో అపూర్వంగా దర్శనమిచ్చాయి. జ్ఞాన వైరాగ్యాలు మీ గేయాలలో ఎంతగానో కనిపించాయి. ఇన్ని అపురూప గీతాలు రచించిన మీరే ఓ శృంగార గీతం కూడా ఆలపించాలని. శృంగార గీతమా? శృంగార గీతమే స్వామి. శ్రీనివాసుడి శృంగారాన్ని మనసారా వర్ణించే ఓ గీతాన్ని మీ నోట వినాలని. సాళువ నరసింహరాయ, నీవే దృష్టితో అడిగేవో కాని నీ ఆలోచన ఏమిటో తెలియదు కాని ఆ శ్రీనివాసుడు సకల కళా వల్లభుడయ్యా.
సరస శృంగార సామ్రాజ్య చక్రవర్తయ్య నరసింహరాయ. శృంగారం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. పరమాత్మతో చేరడానికి జీవాత్మ చేసే ప్రయత్నమే అసలైన ప్రణయం. పరంధాముడితో శృంగారానికి అదే అసలు రహస్యం. పత్రిక కాదు కదా ఏమో గోచి గురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా ఏమో కలికి చెకోరాక్షికి కడకన్నులు కెంపై దోచిన చెలువంబి పుడిదేమో చింతింపరే చెలులు కలికి చెకోరాక్షికి కడకన్నులు కెంపై దోచిన చెలువంబి చింతింపరే చెలులు నలుగున ప్రాణేశ్వరుపై నాటిన ఆకొన చూపులు నలుగున ప్రాణేశ్వరుపై నాటిన ఆకొన చూపులు నిలువున బెరుకగనంటిన నెత్తురు కాదు కదా ఏమో గోచి గురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా ఏమో ముత్తియ చెక్కుల కెలకుల ముత్యపు చల్లుల చేర్పుల బొద్దికలాగులివేమో ఊహింపరే చెలులు ముత్తియ చెక్కుల కెలకుల ముత్యపు చల్లుల చేర్పుల బొద్దికలాగులివేమో ఊహింపరే చెలులు గద్దరి తిరువేంకటపతి కౌగిట అదరామృతములు గద్దరి తిరువేంకటపతి కౌగిట అదరామృతములు అద్దిన సురతపు చెమటలు అందము కాదు కదా ఏమో గోచి గురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను భామిని విభునకు రాసిన పత్రిక కాదు